వెల్కమ్ టు సుప్రజాస్ కిచెన్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో మసాలా పూరిని తయారు చేసుకుందాం. కుక్కర్లో ఓవర్ నైట్ నానబెట్టుకున్న 1 కప్పు బఠానీలని వేసాను. బఠానీలు వేసాక బఠానీలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను 1 ఉల్లగడ్డని కూడా వేస్తున్నాను. ఆలు వేసాక 1 టీ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి లేదా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్టార్ ఎనీస్, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1/4 టీ స్పూన్ మిరియాలని వేస్తున్నాను. మిరియాలు కూడా వేసాక 1 పెద్ద ఉల్లిపాయని పొడువుగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఉల్లిపాయని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలని వేయాలి. టమాటాలు వేసాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్ వాటర్ వేసి 4 పచ్చిమిర్చి వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లోకి 1/3 కప్ కొత్తిమీర, 15 పుదీనా ఆకుల్ని వేయాలి. చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీలోకి వేయాలి. ఆ తర్వాత నిమ్మకాయంత సైజ్ చింతపండుని వేస్తున్నాను. ఆ తర్వాత 1/4 కప్ వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా పేస్ట్ని వేయాలి. మసాలా పేస్ట్ వేసాక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసాక 1/2 టేబుల్ స్పూన్ కారం వేయాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. పానీపూరి బండిలో మసాలా పూరిని తింటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వస్తుంది. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ ఆలూని మ్యాష్ చేసి వేస్తున్నాను. ఆలు వేసాక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు అంతా మసాలాలో కలిసిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 లీటర్ వాటర్ని పోస్తున్నాను. వాటర్ పోసాక 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవును, మీకు పానీపూరి అంటే ఇష్టమా, మసాలా పూరి అంటే ఇష్టమా కామెంట్ చేయండి. ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆపేయండి. ప్లేట్లోకి పూరీలను తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న బఠానీలని వేయాలి. మసాలాని వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇక్కడ నేను కార్న్ఫ్లేక్స్ వేస్తున్నాను. కార్న్ఫ్లేక్స్ ప్లేస్లో మీరు సన్నకారపూసనైనా వేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.